హలో అండి, అందరికీ నమస్కారం. నేను అమెజాన్ లో ఒక సబ్బు ఒకటి తెప్పించాను. దాన్ని ఇప్పుడు అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను మీకు. ఇది అమెజాన్ నుంచి వచ్చింది నాకు బాక్స్. నాకు కాడ నేను ఒకనే వీడియో తీసుకుంటా అన్బాక్సింగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నాకు వీడియో తీసే వాళ్ళు కూడా ఎవరు లేరు, సెకండ్ పర్సన్. అందుకని నేను ఒక్కనే తీస్తాను, మీరు ఏమనుకోవద్దు, ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే అన్బాక్సింగ్ చేసి చూపించాలని వీడియో చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, నాలుగు పక్కల బాక్స్ ప్యాకింగ్ అయితే బాగానే వచ్చింది. బాక్స్ ప్యాకింగ్ అయితే బాగానే వచ్చింది. ఒక దగ్గర మనసానికి ట్రాన్స్పోర్ట్ లో ఏదో బొక్కబడినట్టుంది. కానీ లోపల చూసినప్పుడు లోపల ఎలా ఉందో, డ్యామేజ్ ఉందో ఏంటనేది చూడాలంట. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. ఒక చేత్తో వీడియో తీస్తా ఓపెన్ చేస్తున్నాను. ఏమనుకోవద్దు ఫ్రెండ్, కాకపోతే అన్బాక్సింగ్ చేయాలని చేస్తున్నా. సబ్బు ఆఫర్ ఏంది అనేది అన్బాక్సింగ్ చేసినాక మీకే తెలుస్తుంది. ఏం సబ్బు ఆఫర్ అనేది. దీన్ని అన్బాక్సింగ్ చేసిన తర్వాత దాని విషయాలు, దాని యొక్క స్పెసిఫికేషన్స్ చెప్తాను. మోడల్ నెంబర్ ఎన్ని రోజులు చెప్తాను సార్. చూడండి, అంత చాలా ఇబ్బందిగా చెప్తున్నాను. అన్బాక్సింగ్ ఒక చేత్తో వీడియో తీస్తా. చూడండి ఫ్రెండ్స్, పయోనియర్ సబ్బు పాట్ అమెజాన్ లో పెట్టింది. ఇది అరౌండ్ నాకు 7,000 రూపీస్ పడింది. 1600 వాట్స్. మోడల్ నెంబర్ వచ్చేసి TSW 12D4. ఇది వైరు అమెజాన్ బేస్డ్ వైర్ 16 kg. స్పీకర్ బాక్స్ లాక్కోవడానికి. D4 అంటే డ్యూల్ కాయిల్ ఫ్రెండ్స్. ఇది సింగిల్ కాయిల్ 4 ohms మీద పనిచేస్తుంది. డ్యూల్ కాయిల్ సిరీస్ లో గానీ అయితే 8 ohms మీద పనిచేస్తుంది. ప్యారలల్ గానీ అయితే 2 ohms మీద పనిచేస్తుంది. డ్యామేజ్ చూడండి, బొక్కబడి ఉంది. లోపల ఎట్టుందో తెలియదు. ప్యాకింగ్ ఎట్ట వస్తుందో చూడండి. అమెజాన్ కొరియర్ వాళ్ళు ఏం బాగా చేస్తారు, కానీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మొత్తానికి తేవడం ఎట్టంటే టేస్ట్ వస్తున్నారు. ఆ ట్రాన్స్పోర్ట్ లో ఒకదాని మీద ఒకటి వేసేస్తున్నారు. విలువ ఎంత చూడండి, ఎట్ట హోల్ పడిపోయిందో. దాని విలువ ఎంత అయ్యింది అనేది కూడా వాళ్ళు చూడడం లేదు, వేసేస్తున్నారు అంతేను. పోతే దీని యొక్క ఆర్ఎంఎస్ పవర్ వచ్చి 500 వాట్స్ మ్యాక్సిమము. పీక్ పవర్ వచ్చేసి 1600 వాట్స్. దీన్ని ఓపెన్ చేసి లోపల ఎలా ఉందండి చూసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా కష్టంగా తీస్తున్నారు వీడియో అనేది, మీరే అర్థం చేసుకోండి. నా బాధలు చూడండి ఫ్రెండ్స్ ఎట్టున్నారు. సింగిల్ హ్యాండ్ తో ఓపెన్ చేస్తా ఉన్నాను అన్బాక్సింగ్. నేను నా ఓన్ గా యూట్యూబ్ చూసి 5.1 హోమ్ థియేటర్ మేకింగ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. మొత్తం నేనే స్పీకర్ బాక్స్ కానీ, యాంప్లిఫైర్ కానీ మొత్తం మేకింగ్ చేసుకుంటున్నాను ఒక్కొక్కటి. మొత్తం అయినాక మీకు ఒకసారి మొత్తం వీడియో తీసి పెడతాను ఎలా వచ్చింది అనేది.
వారంటీగా యూజర్ మాన్యువల్ ఒకటి, వారంటీ కార్డ్ ఒకటి వచ్చింది. యూజర్ మాన్యువల్ లో ఏంటంటే బాక్స్ యొక్క మెజర్మెంట్స్ వచ్చింటాయి. బాక్స్ మెజర్మెంట్స్ ప్లస్ స్పీకర్ బాక్స్ డైమెన్షన్ వచ్చింటాయి, హోల్ కట్ చేసుకోవడానికి. చూడండి ఫ్రెండ్స్, ఎట్ట తీస్తున్నాను. బాక్స్లో నుంచి 2 కాళ్ళు అడ్డం పెట్టి లాగుతున్నాను బయటికి. దీని వెయిట్ వచ్చి అప్రాక్సిమేట్ 5 kgs ఇచ్చిండారు, ప్యాకింగ్ మొత్తం కలిపి. బాక్స్లో ఇంక చూడండి ఎట్లా లాగుతున్నాను. ఎవరు సపోర్ట్ లేకపోయేటట్టుకి ఆ విధంగా తీయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. బాక్స్లో ఇంక తీసినాక దీని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. చూడండి, ఒక చేసి ఎంత కష్టపడుతున్నా చేస్తే వీడియో చేస్తున్నా తీయాలని బాల్ వేసి చూస్తున్నాను. ఇది పూర్తిగా బాక్స్ మేకింగ్ చేసినాక ఎట్లా వస్తుంది బేస్ క్వాలిటీ అనేది అప్పుడు చూసి చెప్తాను ఫ్రెండ్స్. బొక్కలో బొక్క ఎట్టబడిపోయింది. దీని క్వాలిటీ అనేది బాగా వస్తుంది, చాలా చూశాను నేను. ప్రోడక్ట్ అయితే ప్రీమియం క్వాలిటీలో ఉంది ఫ్రెండ్స్. ప్యాకింగ్ కానీ ప్రోడక్ట్ కానీ స్క్రూస్ వచ్చాయి, ఎయిర్ గ్యాప్ లేకుండా టేప్ ఒకటి వచ్చింది. ఎక్సలెంట్ క్వాలిటీ ఉంది. వెయిట్ కూడా మంచి వెయిట్ ఉంది ఫ్రెండ్స్. స్పీకర్ మర్సానికి నా బ్రాండే కదా, పైనీర్ బ్రాండెడ్. సపోర్ట్ సిల్వర్ కోటింగ్ వచ్చింది, పేపర్ సిల్వర్ కోటింగ్ పైన సిల్వర్తోనే వచ్చింది. నేను కూడా పైనీర్ అని బాగా మంచి క్వాలిటీ మర్సానికి ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్. ప్రీమియం క్వాలిటీ ఉంది. ఎంత హార్డ్గా ఉందంటే అంత హార్డ్గా ఉంది. ఫోన్ అయితే నాకు తెలిసి ఇది అల్యూమినియం కోన్ వచ్చి ఉంటుంది. పైన పయోనీర్ అనేది కూడా సిల్వర్ తో ఉంది ఎంబ్లము. యాక్చువల్ ప్రీమియం క్వాలిటీ ఉంది స్పీకర్ అయితే. కొంతమంది సోనీ, జేబిఎల్ బాగా వాడతారు. నేను ఎందుకనో పైనీర్ నాకు బాగా నచ్చింది, అందుకని తెచ్చాను. దీన్ని ఒకసారి బాక్స్ తయారు చేసి మీకు ఆ బాక్స్లో క్వాలిటీ ఎట్లా వస్తుంది అనేది కూడా పెడతానండి. నేను యాక్చువల్గా కార్పెంటర్ వర్క్ చేస్తుంటాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేశాను. నాకు బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఎలా రికార్డ్ చేయాలో ఎట్లా వేయాలో తెలియదు. నేను ఎంత మాత్రం మాట్లాడానో, ఎంత మాత్రం వాయిస్ రికార్డింగ్ ఇచ్చానో మీరు కొంచెం అర్థం చేసుకొని ఈ వీడియో చూసి కొంచెం లైక్ చేయాల్సిందిగా కోరుతున్నాను. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశానండి. కొత్తగా ఉంది కాబట్టి ఛానల్ కొత్తగా పెట్టాను.